అందరికి నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వరల్డ్. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు చిన్నారి మిస్సింగ్ అని కుక్క తిరిగొచ్చింది, మరి పాప ఎక్కడుంది, ఏమైపోయింది అన్న న్యూస్ వినిపిస్తుంది. అసలు ఇది జరిగింది ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా తుని మండల పరిధిలో. ఇక చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది ప్రతి ఒక్కరిని కూడా. కేవలం 2 సంవత్సరాలున్న జ్ఞానేశ్వరి అకస్మాత్తుగా కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు, అటు గ్రామస్తులు, పోలీసులు కూడా పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఘటన జరిగిన రోజు జాను తల్లిదండ్రులు తమ రోజువారీ పనుల్లో నిమగ్నమై ఉన్నారట. తండ్రి పని నిమిత్తం బయటకు వెళ్ళగా తల్లి ఇంటి వద్ద మరో చిన్నారికి స్నానం చేయిస్తున్న సమయంలో జాను ఇంటి బయటకు వెళ్ళినట్లు తెలుస్తుంది. ఆవిడ కూడా చూసుకోలేదు మరి పాప బయటికి వెళ్తుంది అన్న విషయం. కొద్దిసేపటి తర్వాత పాప కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతకడం ప్రారంభించేశారు. ఎంత వెతికినా సరే ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఇద్దరు తండ్రి ఏమో తల్లి దగ్గర ఉంది అనుకుంటే తల్లి తండ్రి దగ్గర ఉంది అనుకొని అటువైపు పాప మిస్ అయింది అనేది గమనించలేకపోయారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించిన తర్వాత సమీప ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ కెమెరాలను పరిశీలిస్తే వాటిలో ఉదయం సుమారుగా ఒక 11 గంటల సమయంలో జాను తన పెంపుడు కుక్కతో కలిసి ఇంటి నుంచి బయటికి వెళ్తున్న దృశ్యాలు అనేవి కనిపించాయి. ఇదే కేసులో మొదటి ముఖ్యమైన ఆధారంగా మారింది. పాప బయటకు వెళ్ళింది అని తేల్చడానికి. ఆ తర్వాత పాప ఎక్కడికి వెళ్ళింది, ఎవరి వెంట వెళ్ళింది అనేది మాత్రం ఏ కెమెరాలోనూ స్పష్టంగా కనిపించనే లేదు. అయితే ఈ కేసులో మరో ఆసక్తికర అంశం ఏంటి అంటే ఆ పిల్ల పక్కనున్న పెంపుడు కుక్క. జాను కనిపించకుండా పోయిన రోజు ఆ కుక్క కూడా కనిపించలేదు. ఆ పాపతో పాటు ఆ కుక్క వెళ్ళిన విజువల్స్ కూడా ఆ ఫుటేజ్లో కనిపించాయి. దీంతో పాప ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవడానికి కుక్క ఇప్పుడేడా కీలక ఆధారం అవుతుందని చెప్పి పోలీసులు భావించారు. గ్రామస్తులు, అటవీ ప్రాంతాల్లో గాలింపు బృందాలు, డ్రోన్లు, ప్రత్యేక పోలీస్ బృందాలు అందరూ కూడా సుమారు 1000 మంది అక్కడ ఆ దరిదాపు ప్రాంతాల్లో వెతకడం ప్రారంభించారు. 3 రోజుల తర్వాత అనూహ్యంగా ఆ పాప పక్కనే వెళ్ళిన ఆ కుక్క కొండ ప్రాంతం వైపు నుండి గ్రామం దగ్గరకు వచ్చేసింది. స్థానికులు దాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ కుక్కను పట్టుకోవడానికి ప్రయత్నించారు, కానీ మళ్ళీ ఆ కుక్క కొండవైపు వెళ్ళింది అంటే ఆ పాప ఆచూకీ వెతకడం అనేది కష్టమవుతుంది అని చెప్పి వదిలేశారు. తర్వాత ప్రత్యేక బృందాలు కుక్కను అదుపులోకి తీసుకున్నాయి. కుక్క తిరిగి రావడంతో జాను కూడా అదే ప్రాంతంలో ఉండవచ్చని ఆశలు ఇంకొన్ని పెరిగాయి. అయితే కుక్క ద్వారా స్పష్టమైన ఆధారం అనేది ఇప్పటి వరకు దొరకలేదు. అయితే పోలీసులు ఆలోచిస్తుంది ఏంటి అంటే అపహరణ అయినా అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇన్ని రోజులు వెతికినా సరే ఆ పాప కనిపించలేదు. ప్రమాదవశాత్తు తప్పిపోవడం కానీ, అడవి ప్రాంతంలోకి వెళ్ళడం వంటి అన్ని కోణాల్లో దర్యాప్తు అనేది కొనసాగించారు. డ్రోన్లు, ట్రాకింగ్ బృందాలు అండ్ డాగ్ స్క్వాడ్స్ అన్నిటిని కూడా రంగంలోకి దింపేశారు. గ్రామస్తులు రాత్రింబవళ్ళు వెతికినా సరే ఆ చిన్నారి ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు లభించనే లేదు. ఈ ఘటన చిన్నారులను క్షణం కూడా పర్యవేక్షణ లేకుండా వదిలేయకూడదు అన్న విషయాన్ని మరోసారి గుర్తు చేస్తుంది. పిల్లలు ఆడుకుంటున్నారులే, పక్కింటి వాళ్ళతో ఆడుకుంటున్నారు, పొరిగింటి వాళ్ళతో ఆడుకుంటున్నారు అని చెప్పి పిల్లల్ని ఎక్కడ కూడా వదిలిపెట్టకండి. అదేవిధంగా కుటుంబ సభ్యుల నిరాశ కానీ, ఆందోళన కానీ, పోలీసుల విస్తృత గాలింపు చర్యలతో మాత్రం ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే విషయం ఏంటి అంటే జాను ఉదయం 11 గంటలకు పెంపుడు కుక్కతో కలిసి సీసీటీవీలో కనిపించిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఇద్దరు కనిపించకుండా పోయారు. 3 రోజుల తర్వాత మళ్ళీ కుక్క కొండ ప్రాంతం నుంచి తిరిగి రావడం, ఆ కుక్క ద్వారా ఇప్పుడు ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని చెప్పి ఇప్పుడు మళ్ళీ గాలింపు చర్యలు అనేవి చేపట్టారు. ఫైనల్లీ వాళ్ళు వెతకడం కోసం పాప ఆచూకీ అనేది దొరికించుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా పాప దొరకాలి అన్న ఉద్దేశంతో చాలామంది వైరల్ చేస్తున్నారు. అలాగే ఆ పాప దొరికితే సుమారుగా ₹1,00,000 వరకు ఇస్తామని చెప్తున్నారు మరి. అండ్ ఆ పాప దొరకాలి అని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.